దానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక 2-3 కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఒకటి, రెండోది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇంకా మూడో అంశం ఏంటంటే నిన్న క్యాబినెట్లో ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలనేటువంటి ఒక పాయింట్ను నొక్కి చెప్పారు చూసిరా. ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని నొక్కి చెప్పి, ఎందుకు నొక్కి చెప్పారు అని అంటే బనకచర్లకు రేవంత్ రెడ్డి క్లియర్ చేస్తున్నట్టు. ఓకే, మనం ఇటు చూపించి బనకచర్లను క్లియర్ చేసే కార్యక్రమంలో బిజీగా ఉండన్నట్టు. సో అది ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక బనకచర్లను ఖతం చేసిరంటే కృష్ణా లేదు, గోదావరి లేదు, అన్ని ఖతం అయిపోతాయి. ఇక అన్ని నీళ్ళు ఎత్తుకోతారు ఏపీ వాళ్ళు, అన్ని నీళ్ళు ఖతం అయిపోతాయి. ఇప్పటికే హంద్రినివా నుంచి 1000 క్యూసెక్ల నీళ్ళు వెళ్ళిపోతా ఉన్నాయి. రోజుకు 40 నుంచి 50 వేల క్యూసెక్ల వాటర్ ఇట్లా పోతూనే ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి అదే మొత్తం ఇదే. ఎక్కడ చూసినా నీళ్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతూ ఉంటే ఈ నీళ్ల దోపిడీ అడ్డుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయకుండా కేసీఆర్ కంటే అధ్వానంగా పంపిస్తా ఉన్నాడు. దాని మీద ఎట్లాంటి చర్యలు, కేవలం ప్రకటనలే. బనకచర్లు అడ్డుకొని తీరుతాం, బనకచర్లను మేము ఎట్టి పరిస్థితుల్లో కొనసాగనివ్వం, ఇవన్నీ డైలాగులు. ఇంకా మళ్ళొక్కసారి వీళ్ళు చెప్పేటువంటి మాటలు, ఈ ప్రాజెక్టు కడతాం, ఆ ప్రాజెక్టు కడతాం, ఈ ప్రాజెక్టు కడతాం. తెలంగాణ ప్రజలారా, వీళ్ళు కొత్త ప్రాజెక్టులు కడతామని అంటారు. ఎందుకంటా ఉన్నారు కొత్త ప్రాజెక్టులు? అసలు కొత్త ప్రాజెక్టుల ద్వారా ఏమొస్తా ఉంది ప్రజానికానికి, లేకపోతే నాయకులకు ఏమొస్తా ఉంది, కాంట్రాక్టర్లకు ఏమొస్తా ఉంది? ఈ లెక్కలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి బోర్డు పెట్టు. ఒక ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణ వ్యయం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి 1,40,000 కోట్ల రూపాయలు దీని అంచనా తీసుకుపోయారు. 1,40,000 కోట్ల రూపాయలు. దీంతో 1,40,000 కోట్లతో ఎంత, దాదాపు ఒక 150 టీఎంసీలు అనుకో, అటు ఇటు 150 టీఎంసీల వాటర్ కోసం 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇక్కడ బాగా లాజిక్ అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక కాళేశ్వరం కట్టడం కోసమే 1,40,000 కోట్లు కదా. తెలంగాణలో నేను ఇవాళ 2-3 సబ్జెక్టులు మాట్లాడతా. ఒకటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్, రెండోది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడతా. ఒకటి నాగార్జున సాగర్. నాగార్జున సాగరు కట్టినప్పుడు అది ఎంత సామర్థ్యము, ఎన్ని టీఎంసీల సామర్థ్యం అంటే 312 టీఎంసీల సామర్థ్యం. 312 టీఎంసీలు. ప్రస్తుతం ఎంత ఉంది? అది 238 టీఎంసీలు. పూడిక అయింది కాబట్టి అంటే ఎంత పూడకపోయిందా, ఎంత మైనస్ లో ఉంది మట్టి పూడకపోయిందంటే 73.30 టీఎంసీలు. బాగా అర్థం చేసుకోండి ప్రజలారా. తెలంగాణలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దాని 312 టీఎంసీల కెపాసిటీ. కానీ ప్రస్తుతం మట్టి, సిల్ట్ మొత్తం అంతా పేరుకపోయి 238 టీఎంసీలకు వచ్చింది. అంటే 73.30 టీఎంసీలు మట్టి పేరుకపోయింది అన్నట్టు. ఓకే, రెండోది నిజాం సాగర్ ప్రాజెక్టు మీకు తెలుసు కదా, నిజాం కట్టిండు. ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ రెండు కూడా ఏది మన జంట జలాశయాలు లేలే కాదు, ఇది నిజాం సాగర్ అంటే ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు ఇది ఎంత కెపాసిటీతో కట్టిరంటే అప్పట్లో ఏది 1918-20 ప్రాంతంలో నిజాం సాగర్ ప్రాజెక్టు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నిజాం ఆయనే కట్టి ఆయనే ప్రారంభించిండు.
72 టీఎంసీలు. ఇది ప్రస్తుతం ఎంత ఉంది? ఇది మట్టి వేరకపోయి అంటే 17.80 టీఎంసీలు ఉంది. అంటే ఎంత మైనస్, ఎంత మట్టి వేరకపోయింది? 11.92 మీ టీఎంసీల లెవెల్లో మట్టి వేరకపోయింది. ఇక అలాగే జూరాల తీసుకుందాం. జూరాల, ఈ జూరాల దీని కెపాసిటీ వచ్చేసి 11.94 టీఎంసీలు. ప్రస్తుతం ఎంత ఉంది దీనిది? 8.26 టీఎంసీలు. అంటే ఎంత లాస్? 3.68 పూడిక. అలాగే శ్రీరామ్ సాగర్ ఎస్ఎల్బిసి అదేంటి శ్రీరామ్ సాగర్ గోదావరి మీద మనకు స్టార్టింగ్ లో ఉండేటువంటిది. ఇదేమో జూరాలనేమో కృష్ణానదిలో స్టార్టింగ్ ప్రాజెక్ట్ తెలంగాణ ఎంట్రీలో, శ్రీరామ్ సాగర్ ఏమో గోదావరి స్టార్టింగ్ ప్రాజెక్టు. ఇది మొత్తం 112 టీఎంసీల కెపాసిటీ. 112 టీఎంసీల కెపాసిటీ. ప్రస్తుతం ఎంత ఉంది ఇది అని అంటే 80 ఉంది. 80 ఎంత మైనస్ లో ఉంది? 32 టీఎంసీలు. 32 టీఎంసీలు. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, అన్ని ప్రాజెక్టులలో, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులలో 255 టీఎంసీల నీళ్లు పట్టేంత మట్టి వేరకపోయింది. ఎంత? 255 టీఎంసీల నీళ్లు పట్టేంత మట్టి పేరకపోయింది. మీకు టీఎంసీలు అంటే ఏంది గతంలో చెప్పిన. ఇక్కడ 255 టీఎంసీల మట్టి. ఈ మట్టి కనుక తీసేస్తే, ఈ మట్టి తీసి ఎత్తిపోస్తే, ఈ పూడిక తీస్తే 255 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం అదనంగా దొరుకుతుంది ఇప్పుడు మనకు, ఇప్పుడున్న వాటికంటే. అంటే దాని అర్థమైంది, ఉన్న ప్రాజెక్టులను కొత్తది ఒక్కటి కట్టాల్సిన పని లేదు. ఈ 255 టీఎంసీల మట్టిని ఎత్తిపోయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎవరికైనా ఎంత అవుతుందో చెప్పు. ఐడియా లేదు. కేవలం నేను చేసిన లెక్క ప్రకారం 22,000 కోట్లు అవుతుంది. ఓకే, 22,000 కోట్ల రూపాయలు పెడితే 255 టీఎంసీల అదనపు సామర్థ్యం ఇప్పుడు దొరుకుతుంది. ఇది బెటరు, ఇది చేయరు. ఎందుకు చేయరు? ఇక్కడ కమిషన్లు రావు కదా. బాగా కమిషన్లు రావాలంటే బాగా ఖర్చు పెట్టాలి జనం సొమ్ము. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం 150 టీఎంసీలకే 140,000 కోట్ల రూపాయలు పెట్టాం కదా. మరి 255 టీఎంసీల మట్టిని కనుక ఎత్తి దాని పూడిక అంటే అంత సామర్థ్యం పట్టేటువంటి పూడికను ఎత్తి పక్కకు పోస్తే 22,000 కోట్లు కూడా కావు. 255 టీఎంసీల సామర్థ్యం వస్తుంది. ఇది చేయరు మన నాయకులు. ఎందుకు చేయరు? పాలకులు ఎందుకు చేయరంటే జనం సొమ్ము మింగాలి కదా. కాంట్రాక్టులు రావాలి, కాంట్రాక్ట్లు ఇవ్వాలి, అంచనాలు పెంచాలి. ఇది కమిషన్లు ఎక్కువ రావు కదా. అందుకోసమనే ఇప్పుడు ఇందులో ఏ నల్క ఉంది చెప్పు. పూడిక తీయడం బెటరా, కొత్తగా కట్టడం బెస్టా? ప్రజల్ని అడుగుదాం. అన్న నువ్వు చెప్పే రోజు ఒక స్టోరీ పక్కన సుదర్శన్ నాకు కూడా అర్థం అవుతలేదని అంటుండు. సుదర్శన్కి ఎందుకు అర్థం కాదు? క్లియర్గా అర్థం. మేము ఏం మాట్లాడాలో, మేము ఏం చర్చ చేయాలో మాకు ఐడియా ఉంటుంది. అయితే ఇక్కడ తెలంగాణలోని ప్రాజెక్టులో ఇప్పుడు చేయాల్సిందేది 20,000 కోట్లతో పూడికతీత తీయాలన్నా, 1,00,000 కోట్లతో కొత్త ప్రాజెక్టులు కట్టాలన్నా. మీ ఒపీనియన్ పోల్ చేయండి. తక్కువ ధర తోటి
తక్కువ ధర అవుతుంది కదా, అది పూడిక తీయాలనా? పూడిక తీస్తే కాలి మత్తెత్తి పోస్తే 255 టీఎంసీల సామర్థ్యానికి పెరుగుతాయి. ఇంకా మన ప్రాజెక్టులు ఉన్న ప్రాజెక్టులే మట్టి పూడిక తీస్తేనే, కొత్త ప్రాజెక్టు కడితేనేమో లక్షల కోట్లు కావాలి. ఇంకా అప్పుడు మళ్ళా కాంట్రాక్టర్లకు కష్టమవుతుంది కదా. కాంట్రాక్టర్లకు కష్టమైందంటే రాజకీయ నాయకులకు కూడా కష్టమే. ఇలా పుడక తీస్తానికి సగం పైసలే మిగులుతాయి కదా, 2,000 కోట్లే మిగులుతాయి. వీళ్ళ కమిషన్లు ఎక్కువ రావా? కొట్టేయచ్చు. సింపుల్ గా ఇది నాగార్జున సాగర్ లో 312 టీఎంసీల సామర్థ్యం పూర్తి స్థాయిలో ఉంటే ఇప్పుడు 238 అంటే 73 టీఎంసీలు. 73 టీఎంసీలు అంటే ఎంత? సగం కాళేశ్వరం. సగం కాళేశ్వరం. ఈ సగం కాళేశ్వరం మట్టెత్తడానికి 10,000 కోట్లు కూడా కావు. ఇగో ఈ రకంగా ఇవి ఎత్తకుండా ఎస్ఎల్బిసి పూర్తి, ఎస్ఎల్బిసి ఎన్టీ రామారావు నేను గుట్టకు ముందునప్పటి నుంచి జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్, అప్పటి నుంచి జరుగుతున్న ప్రాజెక్ట్ ఇది. సరే అప్పటికి పుట్టిన అనుకో, కానీ అప్పుడు మొదలు పెడితే ఇప్పటికి కూడా కొనేలే అది. ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు పూర్తి చేస్తారట. ఆ ప్రాజెక్ట్ను ఇప్పుడు పూర్తి చేసి అని మనకు చెప్తా ఉన్నారు క్యాబినెట్లో. కానీ దాని టార్గెట్ అది కాదు, దాని టార్గెట్ బనకచర్లను క్లియర్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నాడు ఇంకో రకంగా. అది ఎట్లా అనేది మళ్ళొక విశ్లేషణలో ఆపుతామంటారు కదా. ఆపని చూడరు మీరు, వీళ్ళు ఆపరు చేపరు ఏం చేయరు, వీళ్ళతో కాదు. రైట్. అయితే నిన్న జరిగిన బీసీ రిజర్వేషన్ మహాధర్నా గురించి మీరు మాట్లాడకపోవడం బాధ అనిపిస్తుంది అని అంటున్నారు. ఎస్, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ వేసారు. అయితే బీసీలు ఎండల్లో ఎండి రోడ్ల మీద దడిసి పోలీస్ దెబ్బలు తిని ధర్నాలు రాస్తారోకోలు ఇవన్నీ చేసి ఆగమవుడు కంటే నీడలో ఉండి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనేది మాన్యవర్ కాన్సీరామ్ గారు చెప్పినటువంటి మాట. ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు ఎన్నడన్నా తమ హక్కుల కోసం ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసిర్రా? రోడ్డు మీదకి వచ్చిండ్రా? ఎక్కడన్నా రెడ్డి సంఘాలు మెడలో కండువాలు వేసుకొని తిరగంగా చూస్తుర్రా? అంటే రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే ఆ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, ఏ ఇబ్బంది లేదు. కానీ మాకు కావాల్సింది బీసీల ప్రయోజనాలు. మాకు తెలుసు ఏం చేయాలనో బరాబర్ చేసి చూపెడతాం. మేము బీసీలను బీసీ ఓటర్లుగా మారుస్తా ఉన్నాము, వాళ్ళని రోడ్ల మీదకి ఎక్కించే కార్యక్రమంలో కాదు. సరే మొన్న బంద్ అంటే భావజాల వ్యాప్తి కోసం అది అవసరమని మద్దతు చేసినాం, చర్చ జరగడానికి. కానీ ప్రజల్ని ఇంకెన్నేళ్ళు ఎక్కిస్తారయ్యా రోడ్ల మీదకి? సరిపోదా? మేము ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాం. ప్రజల్ని అవేర్నెస్ చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాం. ఎంత గొప్ప మాట కాన్సీరామ్ గారు చెప్పింది. మీరు రోడ్లెక్కుడు కంటే, మీరు ధర్నాలు చేసుడు కంటే, ఎండలో చెమటలు తీసుడు కంటే నీడలో నీ ఓటు నువ్వు వేసుకో అని చెప్పిండు సింపుల్గా. ఈ నీడలో నీ ఓటు నీ వేసుకోవడానికి కావలసినటువంటి ఐడియాలజీని స్ప్రెడ్ చేయాలి. ఇది మా ఐడియా. భావజాల వ్యాప్తి ఇది మా ఐడియా. సో ఎవరి దారులు ఏమున్నప్పటికీ వాళ్ళు ధర్నా చేసిర్రు. ఆ ధర్నా ద్వారా భావజాల వ్యాప్తి జరుగుతుంది అనుకుంటే ధర్నా సక్సెస్ కావాలి, విజయవంతం కావాలి. అయిందా? అయిపోయిందా? అయిపోయింది. రామ్మూర్తి యాదవ్ విగ్రహం పెడతారట రెడ్లు. పెడతారు. ఇప్పుడు రెడ్లు రామ్మూర్తి యాదవ్ విగ్రహం పెడతారు. నీ చుట్టూ ఒక రెడ్డి గారి చుట్టూ మొత్తం బీసీలను చూపిస్తారు మీకు. ఈ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఏడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఇంత ఉద్యమం బీసీల జరుగుతూ ఉంటే ఇదే రెడ్లు పోయి ఇదే ఎవరైతే బుట్టంగారి మాధవరెడ్డి అని చెప్పి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని హైకోర్టులో కేసేసిండా? హైకోర్టులో కేసేసిన దానికి ఆ హైకోర్టులో కేసేసినటువంటి బుట్టంగారి మాధవరెడ్డికి ఒత్తాసు పలికినటువంటి శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి అనేటోడు ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా నిలబడ్డా. ఇప్పుడు చూసుకోగా మళ్ళా అందులో ఓ పెద్ద కథ. అది ఇద్దరు నామినేట్ చేయాలి, ఇద్దరు మద్దతు తెలియజేస్తేనే వాళ్ళకు మెంబర్షిప్ ఇవ్వాలి, ఓ కథలు ఉన్నాయి అందులో. అలా మొత్తం జాగిరైనట్టు కబ్జా పెట్టి పడేసారు అదంతా. ఇప్పుడు చూడు, మీ జర్నలిస్టులకే శాత కాలేదని చెప్పడానికి
అలా వాళ్ళు ఈ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మా బీసీ జర్నలిస్టులు బీసీ ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ సోదరులకు చెప్తా ఉన్నా, మైనార్టీ సోదరులకు చెప్తా ఉన్నా, మీరు గుండె మీద చేయబెట్టుకోరు, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని రక్షణ వలయంగా పెట్టుకొని ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో దిగుతా ఉన్నారు ఈ దొంగలంతా. ఇక్కడ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరు కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు జరిగేటువంటి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి ఎవరిని పెట్టిరు? శ్రీనివాసరెడ్డినే పెట్టిరు. ఇది ఈయన ఇంకొక ఆయన ఇంకో శ్రీనివాసరెడ్డి. వీళ్ళిద్దరు రిటర్నింగ్ ఆఫీసర్లు పెట్టి ఎవరిని శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి అనేటువంటి కరుడుగట్టిన మొన్న బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి వార్తను క్యారీ చేసినటువంటి దుర్మార్గుడు. ఫోటో ఉండాలి నా దగ్గర, ఫోటో వాళ్ళు పెడతారు ప్రచారంలో. ఇగో వీనంత దుర్మార్గుడు బీసీ వ్యతిరేకి ఇంకా ఎవడు ఉండడు. దీనికి ఫ్రెండ్స్ ప్యానల్ ఏదో అని పెట్టిండు, దీని పేరు శ్రీ ఎస్ విజయ్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు, సాక్షి అని పెట్టిండు. ఈ విజయ్ కుమార్ రెడ్డికి జానారెడ్డి పైసలు ఇస్తాడు ఎన్నికల్లో గెలువమని, కోమటిరెడ్డి వెంకరెడ్డి పైసలు ఇస్తాడు, కిషన్ రెడ్డి పైసలు ఇస్తాడు, అన్ని పార్టీలకు సంబంధించిన రెడ్లు పైసలు ఇస్తారు. నువ్వు గెలువు, బీసీ జర్నలిస్టులకు ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు తాగిపిచ్చి నువ్వు గెలిస్తే ఇక్కడ బీసీ వాదమే లేదు జర్నలిస్టులలో అని చెప్పాలనేది వీళ్ళ ఉద్దేశం. అట్లా దీంతో ఇతడు ఎంత దుర్మార్గుడు అంటే, బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టులో కేసేస్తే దాన్ని సంబరాలు చేసుకున్నారు వీళ్ళు అంతర్గతంగా. వీళ్ళు బీసీలకు రిజర్వేషన్ పోతే సంబరాలు చేసుకున్నారు ఈ దుర్మార్గులు. ఇగో ఈయన రిటర్నింగ్ ఆఫీసర్ ఈ రెడ్డి గారేం ప్రెసిడెంట్ గా, ఈ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న రెడ్డి గారు చుట్టూ మొత్తం బీసీలను పెట్టుకుని ఎందుకు వీళ్ళు పోయి ప్రచారం చేసి ఓట్లు తీసుకొస్తారు, నాకు కూడా ఓట్లు పడితే గెలుస్తా అని. కానీ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మళ్ళీ ఇలా ఎన్నయ్యే ఓట్లు ఈ ప్రెస్ క్లబ్ లో ఈ రెడ్ల ఓట్లు వీళ్ళందరి ఓట్లన్నీ 250 కూడా ఉన్నాయి. 1000 ఓట్లు బీసీలే ఉంటాయి. 1000 ఓట్లు బీసీలే. నేను బీసీ జర్నలిస్టులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం బీసీ తల్లి పాలు దాగినటువంటి బిడ్డలుగా మన కళ్ళ ముందే మన పిల్లల ఉద్యోగాలను రాకుండా 42% రిజర్వేషన్ కు అడ్డుపడ్డటువంటి ఈ దుర్మార్గులు ఈ నరరూప బీసీ వ్యతిరేక రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఓటు వేయడం అంటే మన తల్లి పాలు దాగి మన తల్లిని మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి బీసీ జర్నలిస్టులారా, ఈ రెడ్డి అనే పేరు ఉంటే సోమాజిగూడ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓటేయకండి. వాళ్ళు ఏ ప్యానెల్లో ఉన్నా సరే బీసీలకు ఓట్లేయండి, ఏ ప్యానెల్లో ఉన్నా సరే మన ఎస్సీ ఎస్టీలకు ఓట్లేయండి. వీళ్ళకు మాత్రం పొరపాటును కూడా వేయొద్దు. వీళ్ళకట అన్ని పార్టీలో ఉన్న రెడ్లు సపోర్ట్ అట నాకు. ఎందుకు బీసీ వాదం లేదు జర్నలిస్టులలో అని చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి పార్టీలు లేవు, వాళ్ళకి పార్టీ లేవు. అందుకే ఎంత చాకచక్యంగా వచ్చిరో చూసిరా. నేను చెప్తా ఉన్నా, బీసీ జర్నలిస్టులారా, బీసీ సోదరులారా, బుట్టంగారి మాధవరెడ్డి ఏదైతే 42% రిజర్వేషన్ బీసీలకు రావద్దని కోర్టులో కేసేసిరో ఆ కేసు వాదించిన ఆయన చుట్టం. బీసీలకు రిజర్వేషన్ రావద్దని పక్కడబందీగా ఏర్పాట్లు చేసిన దాంట్లో ఇతను కూడా ఉన్నాడు. కాబట్టి నేను జర్నలిస్ట్ సోదరులకు చెప్తా ఉన్నా, జర్నలిస్టులలోనే బీసీలకు సంబంధించిన వాదం లేదు అని మీరు నిరూపించదలుచుకుంటే మాత్రం ఇక తెలంగాణ సమాజంలో బీసీలు ఎవరు మిమ్మల్ని క్షమించరు. ఏ ప్యానల్, వీళ్ళు ప్యానల్లు పెట్టుకొని వస్తారు, వాళ్ళు పార్టీలు పెట్టుకొని వస్తారు. వీళ్ళు ప్యానల్ కాదు, వాళ్ళు మనమే. రెండే ప్యానల్లు, రెడ్లు మనము, రెడ్లు అటువైపు, మనం ఇటువైపు.
కాబట్టి బీసీ జర్నలిస్టులారా, ఎస్సీ ఎస్టీ సోదరులారా, ఇక్కడ ఈయన గెలిస్తే ఆంధ్రాలో స్కాములు చేసిన వాడు వచ్చి కూడా ఈయన ప్రెస్ క్లబ్ లో మీటింగ్లు పెట్టుకుంటానికి ఛాన్స్ ఇస్తాడు అన్నట్టు. ఇక బీసీలకు సంబంధించినటువంటి మీటింగ్లు ఏమైనా ఉంటే కట్ చేస్తాడు అన్నట్టుగా, దాంట్లో పెట్టుకోనియకుండా. అందుకోసమే బీసీ జర్నలిస్టులారా, ఇప్పుడు ఈయన విమాన టికెట్లు కొనిస్తా అంటుండట, మీకు కావాల్సిన మద్యం దాపి అన్ని తీసుకోరు వీళ్ళ దగ్గర, అన్ని తీసుకోరు వీళ్ళ దగ్గర, వదిలిపెట్టకురు. కానీ పరదసాటుకు పోయినాక నీ జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టు. పరదసాటుకు పోయినాక నీ జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి వీళ్ళని చిత్తుగా ఓడించాలి. వీళ్ళని రేపే ఎలక్షన్. బీసీ జర్నలిస్టులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రేపు మీరు నిలబడ్డ ఈ వాదం ఇట్లే ఉండాలి. ఇక ఈయన చుట్టంతా బీసీలను, ఏది వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ బీసీలను పెట్టుకొని ఏంటయ్యా అంటే వీళ్ళే ప్రచారం మా ప్యానల్ ఎక్కడరా బాబు, ప్యానల్ కాదు, ప్యానల్ ని అడ్డం పెట్టుకొని అగ్రవర్ణం కూడా వస్తుంది ఆడికి. ఇతడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్లు పట్టినప్పుడు వార్తా రిపోర్టర్ గా ఉండి జేసీబీల బిజినెస్ చేసినటువంటి వాడు. బీసీలకు ద్రోహి. తెలంగాణ రాజ్యాధికార పార్టీని చెప్తా ఉన్నా, ఇతన్ని ఓడించండి. ఇతడు ద్రోహి, ఇతడు మోసకారి. బీసీ ప్రజలారా, నేను జర్నలిస్ట్ సోదరులకు చెప్తా ఉన్నా, జర్నలిస్ట్ సోదరులారా, ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రజలు ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నారో మిమ్మల్ని మీరు చూడండి. ప్రజలు ఏం రిక్వెస్ట్ చేస్తారు. సో పూడిక తీయాలని చెప్పి 92% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక వాళ్ళ బాధ కాదుగా. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టు ఎవరికి ఓటు వేయాలి, రెడ్డికి ఓటు వేయాలా, బీసీలను గెలిపించాలా? జర్నలిస్టు ఎవరైతే ఓటు హక్కున్న జర్నలిస్టులు ఉన్నారో ఒక్కసారి ఇది చూడండి. ఎందుకంటే ఇంత బీసీ ఉద్యమం జరుగుతూ ఉంటే ఈ సాక్షి పేపర్లో కూర్చున్నటువంటి శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి బీసీ ఉద్యమ వార్తలు రాకుండా, బీసీ ఉద్యమ వార్తల్ని ఎట్టి పరిస్థితుల్లో కవర్ కాకుండా చాలా చిన్నగా చిత్రీకరించేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా బీసీల ఓట్ల కోసం వచ్చిండు, బీసీ జర్నలిస్టుల ఓట్ల కోసం వచ్చిండు. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టులు ఎవరికి ఓటు వేయాలి, రెడ్డికి వేయాలా, బీసీలను గెలిపించాలా? ఒక్కసారి మా సాధారణ ప్రజలకు ఎట్లాగో ఓటు లేదు, సాధారణ ప్రజల అభిప్రాయాన్ని, జర్నలిస్టు సోదరులారా, సాధారణ ప్రజల అభిప్రాయాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ సాధారణ ప్రజల అభిప్రాయాన్ని మీరు గౌరవిస్తారని అనుకుంటా ఉన్నాం. జర్నలిస్టులుగా, మా వర్గాల బిడ్డలుగా, మా జర్నలిస్ట్ సోదరులుగా, ఈ జర్నలిస్టులలో మీరెప్పటికైనా గుర్తుపెట్టుకోరు, వాళ్ళ కబంధ హస్తాల్లోనే ప్రెస్ క్లబ్ ఉండాలని చూస్తారు. ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీలు విజయం సాధించాల్సిందే. ఇంత చైతన్యం వచ్చింది, ఈ ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చింది, ప్రజలంతా రోడ్ల మీదకి ఎక్కిరు. ఎక్కడ ఏ ఊర్లో చూసినా కూడా చర్చ జరుగుతూ ఉంది బీసీల మధ్యలో. కాబట్టి బీసీ జర్నలిస్టులకు సూచన చేయండి. ప్రజలారా, లైవ్ చూస్తున్న ప్రజలారా, మన బీసీ జర్నలిస్టులు ఎవరైతే ఓటు హక్కు ఉన్నోళ్ళు ఉన్నారో వాళ్ళకి సూచన చేయండి. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టులు ఎవరికి ఓటేయాలి, మన బీసీలు గెలిస్తే మన బీసీ ఉద్యమాల సమావేశాలు ఆడ పెట్టుకోవచ్చు, మన బీసీ జాతి ఆత్మగౌరవ ఆకాంక్షలు అక్కడ వెలిపించుకోవచ్చు. రెడ్డి వాడు గెలిస్తే మనకు అవకాశం ఉండదు. కాబట్టి సోమాజి కూడా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టులు ఎవరికి ఓటు వేయాలి, రెడ్డికి ఓటేయాలా, బీసీలకు ఓటేయాలా, మీరు ఓటింగ్ లో పాల్గొని తెలియజేయండి. మొన్న ఒక ఇక్కడ
బోడుపల్లి నుంచి ఒక దళిత సోదరుడు ఇక్కడికి వచ్చి అక్కడికి పోయిండు. ఒక అంటే రెడ్డి ఆఫీసర్లంతా కలిసి మొత్తం నాకు అన్యాయం చేస్తున్నారు, మొత్తం అక్కడ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు రెడ్డిలు, తర్వాత వీళ్ళు రెడ్డిలు, మొత్తం నాకు కేసు పెడతలేరు, కనీసం నా గురించి పట్టించుకుంటలేరు, నాకు బాధ అవుతుంది, 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా అని చెప్పేసి పోయి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పెడితే ఒక్క పేపర్లో ఒక చిన్న మాట కూడా రాయలే. చూసుకో ఎట్లుంటుంది అంటే అట్లా అడ్డుకుంటారు. అట్లా అయితే బీసీ జర్నలిస్టు సోదరులారా, మీకు ఈ బీసీ సమాజం మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉంది. మేము ఇక్కడ ఉద్యమాలలో ఉన్నాం, బీసీ ఉద్యమాలలో మీరు అనేక సార్లు రెడ్లను అధికారంలోకి తేవడానికో రావులను అధికారంలోకి తేవడానికో మన శరీరాలను వాడినాం. ఒక్కసారి ఈ బీసీ ఉద్యమానికి మద్దతుగా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో బీసీలు విజయడంకా భోగించండి. మనయే ఓట్లు మనయే, వాళ్ళ ఓట్లతోటి ఏమీ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టు ఎవరికి ఓటు వేయాలి? సోదరులారా, ప్రజల తీర్పు ప్రజలు ఏం రిక్వెస్ట్ చేస్తారో ఒకసారి చూద్దాం. ప్రజలారా, మీరు మన జర్నలిస్టులకు చెప్పండి, రెడ్డికి ఓటు వేయమని చెప్తారా, మన వాళ్ళకు బీసీలను గెలిపించమని చెప్తారా? మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇలా అన్ని పార్టీలో ఉన్న రెడ్లు కలిసి ఆయనకు మద్దతట. అలా పార్టీలు ఏమప్పుడు ప్యానల్ రూపంగా వచ్చిర్రు, రెడ్డి మళ్ళా ప్యానల్ రూపంగా వచ్చిర్రు. కానీ బీసీలారా, ఈ చీకటి గొంగడి కప్పుకొని వచ్చి చీకట్లో మనని మభ్యపెట్టి మన సంపదను మన ఆశయాలను కొల్లగొట్టేటువంటి ఇటువంటి శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి అనేటువంటి దుర్మార్గులను ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రెస్ క్లబ్ లో కూడా అడుగు పెట్టకుండా చేయాలి. ఇటువంటి దుర్మార్గులను అంత అక్కస్తో లోపల ఉంటుందా? ఇప్పుడు ఏమన్నా జరిగితే ఏమంటారు అన్నట్టు, చూసినావా బీసీ వాదం ఏడుందని చెప్తారు. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా, మన వర్గాల వారికి ఓటేయండి, ప్యానెల్లు కాదు, మన బీసీలకు ఓటేయండి. బీసీలకు ఓటేసి గెలిపించండి, మన ఆత్మగౌరవ పతాకాన్ని నిలబెట్టండి. ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో బీసీలకు ఓట్లేసి గెలిపించిన బీసీ సోదరులారా, బీసీ సమాజం అంతా మిమ్మల్ని రవీంద్ర భారత్ లో సన్మానించుకుంటది. మీరు చేసే పోరాటం, మీరు చేసినటువంటి ఆత్మగౌరవ పతాకం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టడం కోసం మీరంతా వర్క్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. అలాగే నేను కూడా ఒక జర్నలిస్ట్గా దాదాపు సుదీర్ఘకాలం పనిచేస్తే బీసీ వాదము కలిగినటువంటి మాలాంటి వాళ్ళని ప్రెస్ క్లబ్ లో మెంబర్షిప్ లేకుండా చేసిండు దొంగ. ఎట్లా? బీసీలు రావద్దు, ఓన్లీ ఓసీలే. ఇగో ఇట్లా ఈ రకంగా కొల్లగొట్టినటువంటి రావాలంటే ఇద్దరు, అది వాళ్ళని అందుకోసమే వీళ్ళని ఒక్కడు లేకుండా చేయాలరా. వీళ్ళ పైసలు, వీళ్ళ సొమ్ము ఏదొచ్చినా సోదరులారా గుర్తుపెట్టుకోరి, తీసుకోండి. ఏదొచ్చినా తక్కువ అయితే కూడా ఫోన్ చేసి అడుగురు, కానీ ఇడిచిపెట్టకురి. ఇలా సొమ్ము కథం కావాలి, ఇలా సోకు కథం కావాలి, ఇలా అధికారం కథం కావాలి. అందుకోసం చెప్తా ఉన్నా జర్నలిస్టు సోదరులారా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఓటు హక్కున్న జర్నలిస్టు బీసీ సోదరులారా, మైనార్టీ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు సోదరులారా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టులు ఎవరికి ఓటు వేయాలంటే 188% మంది ప్రజలు బీసీలను గెలిపించమని మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. 188% మంది ప్రజలు బీసీలను గెలిపించమని మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్తా. ఇక వీళ్ళని ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే, ఇప్పుడు ఎన్నికలు రాగానే ఓ రెడ్డి గారు ఏం చెప్తాడు, ఎన్నికల్లో గెలవాలంటే పైసలు ఉండాలి అని చెప్తాడు అన్నట్టు. ఎవరన్నా బీసీలు ఇట్లున్నారనుకో, ఎన్నికల్లో గెలవాలంటే పైసలు ఉండాలని చెప్తారు. ఏంటిది? గెలవాలంటే డబ్బులు ఉండాలి, పైసలు ఉండాలి, చేతిలో డబ్బు ఉండాలని చెప్తారు అన్నట్టు. ఎందుకు? ఎవరి దగ్గర అయితే డబ్బు లేదో వాళ్ళకి చెప్తుంటాడు ఈ ముచ్చట. గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదనుకో, నా దగ్గర డబ్బు లేదు, రెడ్డి వచ్చి మేము పోటీ చేస్తామని నువ్వన్నా నేనన్నా పైసలు కావాలి కదనే పోటీ చేయాలి అంటే అని అంటాడు. నిజంగా ఈ బీసీలలో నువ్వు కోటీశ్వరు, నేను కోటీశ్వరుని అనుకో, మనకు చెప్తాడు ఈ ముచ్చట. అస్సలు అడిగా పైసల గురించి మాట్లాడు. ఇప్పుడు పైసల గురించి మాట్లాడు అంటే నీ దగ్గర ఏది లేదో ముచ్చట చెప్తుంటాడు నీకు అన్నట్టు. రెడ్ల పైసలు గెలవాలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో బీసీల ఆత్మగౌరవం గెలవన్నా యు డిసైడ్. జర్నలిస్టు సోదరులారా, మీ ముందు పెడతా ఉన్నటువంటి ఆప్షన్ ఇది. సోమాజిగూడ
ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన జర్నలిస్టులు ఎవరికి ఓటు వేయాలి, బీసీలను గెలిపించాలి అనుకుని 88% మంది మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఇక మీరు డిసైడ్ చేయండి, ఇక ఏం చేయాలను గంతే, ఇక మీరే డిసైడ్ చేసుకోరు. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, వాస్తవానికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో మేము పోటీ చేయాలనుకున్నాం, కానీ మాకు సమయానికి మా పార్టీ గుర్తింపు అందలేదు. అదే మా పార్టీ గుర్తింపు అందలేదు, గుర్తు ఇంకా రాలేదు. సో కాబట్టి మేము అక్కడ వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ సోమాజిక్ ఏది మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి అలాగే ఇతర అంశాలకు సంబంధించి ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. ఇదే క్యూనిస్ ఆఫీస్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించబోతా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన అలాగే ఇతర అంశాలపైన చర్చ పెట్టుకోబోతా ఉన్నాము. ఇవాళ 2:30 గంటలకు ఇక్కడ, ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు క్యూనిస్ ఆఫీస్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం, రాష్ట్ర నాయకుల సమావేశం జరగబోతా ఉంది. దయచేసి ఇటువైపు అగ్రకుల మీడియా రాకండి, అగ్రకుల మీడియా ఇటువైపు రాకండి. వచ్చినా కూడా మెడలు పట్టి బయటికి వెళ్ళగొడతాము, ముందే చెప్తా ఉన్నాం. మీ దాంట్లో మా వార్త రావద్దు, మీరు ఇటు రావద్దు. వస్తే మా బీసీ మీడియానే రావాలి, మా ఎస్సీ ఎస్టీ మీడియా రావాలి. మీరు ఇటువైపు వస్తే మాత్రం మెడలు పట్టి బయటికి వెళ్ళగొడతాం, ఇటువైపే రావద్దు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరియు ఇతర అంశాలపైన ఇవాళ అత్యవసరంగా మీటింగ్ కాబోతా ఉంది మధ్యాహ్నం 2:30కు. రైట్, ఆ తర్వాత ఏం చేయబోతా ఉన్నాం ఆ ఎన్నికల్లో అనేది మీకు తెలియజేస్తాం. సో ఈ 3 అంశాలు మీ ముందు పెట్టినా. థ్యాంక్ యూ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటిది, ఈ పార్టీని అందుకోసమే స్థాపించిన, ఇక నా ప్రజల్ని వీళ్ళు బతకనియరు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళు చూడ్రి, మనకు రిజర్వేషన్ వద్దని చెప్తా ఉన్నారు, వాళ్ళ కథ చూడ్రి. వాళ్ళు ఇగో బీసీలకు ఇచ్చిన డబ్బు గిది, ఓసీలు ఎత్తుకపోయిన డబ్బు గిది. ఇగో అగ్రవర్ణాల చేతుల్లో 67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. భూమి లేని బీసీలు 75 లక్షల మంది ఉన్నారు. రాజకీయ వాటా బీసీలకు దక్కాలంటే ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలలో చూడ్రి, బీసీలకు ఎన్ని దక్కాలి? 25 ఎమ్మెల్సీలు దక్కాలి లెక్క ప్రకారం. దక్కిందెంత? 12 మాత్రమే. 8% ఉన్న ఓసీలు 34% బడ్జెట్ను కంట్రోల్ చేస్తున్నారు. ప్రాజెక్టుల కోసం బీసీల వద్ద గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు. ప్రాజెక్టులు కడతామని బీసీల దగ్గర గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు గుంజుకున్నారు వీళ్ళు. బీసీలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ఎకరమన్నా పంచిరండి, పంచలే. ఇవన్నీ ఏంది? అందుకోసమే ప్రజలారా, ఈ పార్టీ, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. ఈ పార్టీలో చేరండి, ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 98665524 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి, మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు ఆ లింక్ ద్వారా.